బ్రేకింగ్ అప్డేట్. నిర్మల్ జిల్లా పాత యల్లాపూర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చిన ఓ రైతుపై ఏఎస్ఐ తన జులుం ప్రదర్శించారు. సదస్సులో తన భూమి సమస్యను చెప్పుకోవటానికి ప్రయత్నం చేయగా రైతును ఎంఆర్ఓ ఛాంబర్ నుంచి బయటకు లాక్కు వచ్చిన ఏఎస్ఐ గేటు బయటకు గెంటివేశారు. పోలీసు ఓవర్ యాక్షన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. अरे यार सरपंच सरपंच तो मारता सुन वो कदार यार सारी नहीं देवा पेपर पढ़ अरे यार सरपंच सरपंच तो मारता सुन నిర్మల్ జిల్లా పాత యల్లాపూర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చిన ఓ రైతుపై ఏఎస్ఐ తన జులుం ప్రదర్శించారు. సదస్సులో తన భూమి సమస్యను చెప్పుకోవటానికి వచ్చిన రైతు ప్రయత్నం చేయగా రైతును ఎంఆర్ఓ ఛాంబర్ నుంచి బయటకు లాక్కొచ్చిన ఏఎస్ఐ గేటు బయటకు గెంటివేశారు. పోలీసు ఓవర్ యాక్షన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. नहीं देवा पेपर पढ़ अरे यार सरपंच सरपंच तो मारता सुन నిర్మల్ జిల్లా పాత యల్లాపూర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సుకు వచ్చిన ఓ రైతుపై ఏఎస్ఐ తన జులుం ప్రదర్శించాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీనివాస్, ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? ఏఎస్ఐ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా? రైతులకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టానికి సంబంధించిన అవగాహన సదస్సు ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఈ రోజు నిర్మల్ కాన్స్టిట్యూన్సీ లో నిర్వహించినటువంటి సదస్సుకు సంబంధించి ఈ రోజు చాలా మంది రైతులు వచ్చారు. చాలా మంది రైతులు పక్కన వృద్ధ రైతు తనకున్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు ఫిర్యాదు చేసుకోవడానికి రావడం జరిగింది. అదే నేపథ్యంలో రామచంద్ర అనే ఏఎస్ఐ అక్కడున్న రైతుని సమావేశ మందిరం నుంచి అంటే గది నుంచి బయటకు చేయబట్టి లాక్కెళ్లి బయటకు లాగేస్తున్న సందర్భం కనిపించింది. ఇదే నేపథ్యంలో దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల సమస్యలను రైతులకు పూర్తిగా ప్రియతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టుతున్న చర్యలు భూ సమస్యలను పరిష్కరించేస్తున్న చర్యలు పటిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఒక ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేస్తూ రైతును భుజంపై చేసి లాగి బయటకు నెట్టివేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. దీనిపై రైతు సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే సంబంధిత ఏఎస్ఐ ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.